पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 121, 22 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. 121వ శ్లోకం మనకి సత్వగుణాన్ని గురించే మరింతగా విశదీకరిస్తుంది. దాని ఫలితాన్ని చెప్తుంది, సత్వగుణ ఫలితాన్ని గురించి చెప్తుంది. 122వ శ్లోకం కారణ శరీరాన్ని గురించి వివరించబోతుంది అన్నమాట. ముందుగా 121వ శ్లోకం. విశుద్ధ సత్వస్య గుణా ప్రసాదః స్వాత్మానుభూతి పరమా ప్రశాంతిః తృప్తి ప్రహర్షః పరమాత్మనిష్ఠా యయా సదానందరసం సమృచ్ఛతి. ప్రసాదః మనోనైర్మల్యము, స్వాత్మానుభూతి స్వాత్మానుభవము, పరమా ప్రశాంతి అన్నారు. గొప్ప శాంతియు, తృప్తియు, ప్రహర్షః ఆనందము, యయా దేనిచేత, సదా ఎల్లప్పుడూను, ఆనందరసమును సమృచ్ఛతి పొందును, అట్టి పరమాత్మనిష్ట పరమాత్మయందు ఏకాగ్రస్థితియు, విశుద్ధ సత్వస్య విశుద్ధమగు సత్వగుణము యొక్క గుణములు అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రసన్నత, ఆత్మానుభవము, పరమశాంతి, తృప్తి, ఆత్యంతిక ఆనందము, పరమాత్మయందు స్థితి, ఇవన్నీ విశుద్ధమైన సత్వగుణం యొక్క ధర్మాలు. వీటి వల్ల ముమోక్షుడు నిత్యానంద రసాన్ని పొందుతాడు అంటూ చెప్పారు కదా. ఇక్కడ ఏంటి వివరిస్తున్నారు అంటే, మనకి శుద్ధ సత్వగుణం ఉన్నవారిలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మానుభవం కలుగుతుంది, సంపూర్ణ సంతృప్తికి గురవుతారు. వాళ్ళు నిరంతరం ఆనందంలో ఉంటారు, వాళ్ళు పరమాత్మలోనే స్థిరంగా ఉండిపోతారు అంటూ చెప్తున్నారన్నమాట. అంటే ప్రసాదము అంటే ఇక్కడ మనశ్శుద్ధి అన్నమాట. మనస్సు నిర్మలము, ప్రశాంతము. అలాంటి మనస్సులో మనకి సత్యం స్పష్టంగా తెలుస్తుంది. స్వాత్మానుభూతి అన్నారు. అంటే ఆత్మను కేవలం తెలుసుకోవడం కాదు, అనుభవించడం అంటున్నారు. ఇదే జ్ఞానసిద్ధి అవుతుంది అంటున్నారు. పరమ ప్రశాంతి దొరుకుతుంది మనకి. ఎక్కడ బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే లోపల మాత్రం మనకి శాంతి ఉంటే అది స్థిరమైన ఆనందం కింద చెప్తున్నారు. ఇక్కడ ఇంకా కావాలి అనే భావం మనకు ఉండదు, ఎందుకంటే సంపూర్ణత ఉంటుంది కాబట్టి మనకి అది తృప్తికి కారణమవుతుంది అంటున్నారు. అంతర్గత ఆనందం విషయాలపైన ఆధారపడదు కాబట్టి అది ప్రహర్షం అంటున్నారు. పరమాత్మ నిష్ట అన్నది ఎప్పుడుంటుంది అంటే, మనసు ఎల్లప్పుడూ పరమాత్మలోనే ఉంటే అప్పుడు అది పరమాత్మ నిష్ట అవుతుంది. అది జ్ఞాని యొక్క లక్షణం అంటున్నారు. ఇక్కడ భగవద్గీతలో మనకి యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అన్నారు. అంటే మనకి దీని ముందు శ్లోకం వరకు కూడాను పరమసిద్ధిని ఏ విధంగా పొందాలి అని చెప్పి
ఆ పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరిచారు ఇక్కడ కూడాను, ఈ శ్లోకంలో కూడా. అంటే మనసు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడు వ్యక్తి ఆత్మను శరీరము మనోబుద్ధుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. గ్లాసులో మురికి నీరు ఉంటే దాని గుండా మనం చూడలేం, కానీ ఆ నీటిలో పటిక వేస్తే నీరంతా కూడాను క్రిందకి వెళ్ళిపోతుంది, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా మనసు మురిగ్గా ఉన్నప్పుడు అది ఆత్మదర్శనాన్ని తెలియకుండా చేసేస్తుంది. ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానము పుస్తక జ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవంలోకి వచ్చేస్తుంది మనకి. అది ఎల్లప్పుడూ పరమాత్మ స్థితిని పొందుతూ ఆత్మానందంలో మునిగి తేలుతుంది అంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి 2వ అధ్యాయంలోనే భగవంతుడు ఏమన్నారు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక రాయి భూమి వైపు గురుత్వాకర్షణ శక్తి చేత లాగబడినట్టుగా ప్రతి అంశము సహజంగానే తన పూర్ణ భాగం వైపే ఆకర్షించబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశం. అంటే జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క ఒక భాగం. అందుకే అది సహజంగానే ఆనందం కోసం అభిలషిస్తూ ఉంటుందన్నమాట. అది భగవంతుడి నుండి ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించడానికి కృషి చేసినప్పుడు దాన్ని మనం దివ్యమైన ప్రేమ అంటాం. కానీ తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరచి తనను తాను శరీరమే అనుకుని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని మనం కామము, కోరిక అంటూ ఉంటాం. ఈ ప్రపంచం మొగతృష్ణ అంటూ మనకి అనేక మంది చెప్తుంటారు. అంటే జింకలకు అగిపించే ఎండమావి లాంటిది అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్యకిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉందనే భ్రాంతి ఆ మృగానికి కలుగుతుంది. అది అక్కడ నీరు ఉందనుకుని దాహం తీర్చుకోవడానికి పరిగెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్లిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంది. దాన్ని అల్పబుద్ధి తాను ఒక భ్రాంతితో పరిగెడుతున్నట్టుగా తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక లేని నీళ్ల కోసం వెంటపడుతూ చివరికి నీరసంతోటి ఆ ఎడారి ఇసుకపైనే మరణిస్తుంది. ఈ విధంగా భౌతిక శక్తి అయిన మాయ కూడాను ఆనందం అనే భ్రాంతిని కలగజేస్తుంది మనకి. మనం ఆ లేని ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులు పెడతాం అన్నమాట. కానీ ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరం అయిపోతుంది. గరుడ పురాణం ఏమంటుందంటే, చక్రధరోపి సురత్వం సురత్వలాభే సకల సురపతిత్వం పవితురం సురపతిరూర్ధ్వగతిత్వం తదాపి సనివర్తతే తృష్ణ అంటారు. ఒక రాజు ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలనుకుంటాడు. చక్రవర్తి ఒక దేవత అవ్వాలని అనుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి అవ్వాలనుకుంటాడు. స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు సృష్టికర్త బ్రహ్మ అవ్వాలని కోరుకుంటాడు. అయినా భౌతిక భోగాల కొరకు ఉన్న తృష్ణ తృప్తి తీరినటువంటిది. మనస్సుని భౌతిక ప్రలోభాల నుండి దూరంగా తిప్పివేయడాన్ని నేర్చుకుని ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడవుతాడనమాట. కఠోపనిషత్తు మరింత ముందుకెళ్ళి మనకి ఆశా కోరికలను త్యజించినవాడు భగవంతునిలా అయిపోతాడు అంటూ చెప్పిస్తుంది. యదా సర్వే ప్రముచ్యంతే కామే యస్య హృది స్థితః అధమర్చోమృతో భవతి అత్ర బ్రహ్మ సముష్ణుతే అంటారు. హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించేశాక భౌతిక సంకళ్ళు వేయబడ్డ ఈ జీవాత్మ జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది. సద్గుణాల్లో దేవుడులాగా అయిపోతుంది. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థ కోరికలను, ఇంద్రియ లౌల్యాన్ని త్యజించి ఆత్మయందే సంతుష్టి పొందినవాడు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. చాలా చక్కటి అర్థాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే 5వ అధ్యాయంలో యో అంతఃసుఖాంతరారామః సయోగి బ్రహ్మ నిర్వాణం అంటూ కూడా చెప్పారు. అక్కడ అంతే అంతర్గత ఆనందం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెప్పారు. దాన్నే మనకి ఉపనిషత్తు ఖరారు చేస్తోంది. ఏమని? రసో వై సహ రసం హేవాయం లబ్ధ్వానందీ భవతి. ఆత్మానంద స్వరూపం పొందితే ఇంకా అంతకంటే గొప్ప ఆనందం ఏమీ లేదని. ఏష నిత్య ఆత్మానంద అంటూ బృహదారణ్యకం కూడాను మనకి నిరూపించింది. ఆత్మ నిత్య ఆనందకరమైంది అన్నారు. శుద్ధ సత్వం మనస్సుని అర్థంలా చేసేస్తుంది. ఆ అర్థంలో ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఫలితం అమితమైన ఆనందం అన్నమాట.
మనం ఆనందం కోసం బయట వెతుకుతున్నాం, అసంతృప్తి మిగులుతోంది. ఫలితం మనకేమిటి? స్ట్రెస్సును, అస్థిరత. సరి అయిన దృష్టి ఆనందం లోపలే ఉందని తెలుసుకోగలగడం, దాని ద్వారా మనం శాంతిని, సంతృప్తిని పొందడం కూడాను జరుగుతుంది. ఇది చక్కటి శ్లోకం, చాలా చక్కటి భావార్థాన్ని మనం వినడం జరిగింది. ఇప్పుడు మరొక శ్లోకాన్ని కూడాను వినేద్దాము. అవ్యక్తమేతత్త్రిగుణైర్నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తిరేతస్య విభక్త్యవస్థా ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః. దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం ముందు. ఇక్కడ ఏతత్ త్రిగుణైః, ఈ గుణత్రయం చేత నిరుక్తము, నిర్వచించబడిన, తత్ ఆ అవ్యక్తం, అవ్యక్తము, ఆత్మనః, ఆత్మ యొక్క కారణనామ శరీరము, కారణం అనే పేరు గల శరీరము, ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి, అణిగిపోయిన సకలేంద్రియ వృత్తులను సుషుప్తి, సుషుప్తి అవస్థ, ఏతస్య ఈ కారణ శరీరం యొక్క విభక్తి అవస్థ, విశిష్టమైన అవస్థ అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కారణ శరీరాన్ని గురించి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా 3 గుణాలను నిరూపించడం వల్ల అవ్యక్తాన్ని వర్ణించినట్లే అయింది. అదే ఆత్మ యొక్క కారణ శరీరము. సుషుప్తి దీన్ని అభివ్యక్తం చేస్తుంది అంటున్నారు. ఈ సుషుప్తిలో సమస్త బుద్ధివృత్తులు లీనమైపోతాయి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఏతత్ అన్నారు, ఇది అవ్యక్తం. ఏది అవ్యక్తం? ప్రకృతి, మాయ. త్రిగుణై నిరుక్తం అన్నారు, అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది ఇది అన్నారు. అది కారణ శరీరం అని పిలుస్తాము, అది జీవుడికి చెందినది. గాఢ నిద్ర అన్నది ఈ కారణ శరీరానికి సంబంధించిన ఒక స్థితి, అదే సుషుప్తి. అన్ని ఇంద్రియాలు అక్కడ లీనమైపోతాయి, బుద్ధి కార్యకలాపాలు ఆగిపోతాయి. ఈ అవ్యక్తం అంటే ఈ మాయ 3 గుణాలతో కూడింది కాబట్టి శరీరం అనే ఒక కారణ దేహం మనకి ఏర్పడుతోంది. అది సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. కానీ అది శరీరమే, అది ఇంకా అనాత్మ, మన అజ్ఞానంలోనే ఉన్నట్టు లెక్క. ఇక్కడ అవ్యక్తం అంటే ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి మనం. కనిపించని మూల కారణం అన్నమాట. అదేమిటది? మాయ, ప్రకృతి. ప్రపంచం దీని నుంచే ఉద్భవిస్తోంది మనకి. మరి కారణదేహం ఏమిటి అంటే స్థూల సూక్ష్మ శరీరాల కలయిక. ఇదే రూపం, ఇది అజ్ఞాన రూపం. ఇక్కడ ఏమున్నాయి? వాసనలు, సంస్కారాలు ఉండిపోతున్నాయి. సుషుప్తి స్థితి మరి ఎలాంటిది? గాఢ నిద్రలో అక్కడ మనకి మనస్సు ఉండదు, బుద్ధి పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. కానీ ఒకటి ఉండిపోతుంది, అది అజ్ఞానం. ఏమీ తెలియదు కానీ సుఖంగా ఉందండి అని అంటాం మనం నిద్రలేచిన తర్వాత. ఈ సుషుప్తి జ్ఞానంలో తేడా ఏమిటి అంటే, సుషుప్తి అన్నది అజ్ఞానం వల్ల పొందే శాంతి. జ్ఞానం నిజమైన జ్ఞానాన్ని పొందినటువంటి, ఆత్మను పూర్తిగా ఎరిగినటువంటి స్థితి అన్నమాట. ఆ శాంతి జ్ఞానం వల్ల వస్తుంది మనకి. ఇది ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన తేడా. ఇక్కడ భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు అంటే 3 గుణాలున్నాయి, అవి మాయగా పనిచేస్తాయి అన్నారు. అలాగే యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అన్నారు. సాధారణలకు నిద్ర జ్ఞానికి జాగృతి అంటూ కూడా మనకి చెప్పుకొచ్చారు. నిజమైన జాగృతి ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానికే ఉంటుంది అన్నారు. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిషా పశ్యతో మునేహ అంటూ ఆయన చెప్తారనమాట. అంటే ఏమిటంటే లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తువు విషయాలు భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయం అని కూడా అనుకుంటారు. అంటే అది పగలు కింద మనకి చెప్తున్నారు. మరి ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి, అంటే రాత్రి అనుకుంటారు. మరో పక్క దివ్య జ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాల్ని ఆత్మకి హానికరమైనవని తెలుసుకుంటారు. కాబట్టి వాటిని వాళ్ళు చీకటిగా పరిగణిస్తారు. ఇంద్రియ విషయాల నుండి దూరంగా ఉండడమే ఆత్మ ఉద్ధరణకి అవసరమని భావించి దాన్ని వెలుగ్గా వాళ్ళు పరిగణిస్తారనమాట. ఈ అర్థంలో పదాలను వాడడం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలని, ఏది ప్రాపంచిక జనులకు పగలుగా అనిపిస్తోందో అది యోగులకు రాత్రి అని అంటున్నారు. అంటే
ఈ ఇంద్రియాలతోటి ఏర్పడ్డటువంటి గుణాలు చీకటినే మనకి జ్ఞానాన్ని నుంచి దూరం చేస్తున్నాయి కాబట్టి, తమస్సులోకి దింపుతున్నాయి కాబట్టి జ్ఞానులకు అది చీకటి కింద ఉంది. ఇక్కడ మనకి ఈ కారణ శరీరంలో మనం సుషుప్త అవస్థలో ఉన్నా కూడాను ఆ అజ్ఞానం మనకి ఇంకా విడవలేదు. మనం నిజమైన జ్ఞానాన్ని పొందలేదు. ఆ నిజమైన జ్ఞానం పొందాలి అంటే గనక మనం కూడా ఈ యోగి దృష్టి ద్వారా చూడడం నేర్చుకోవాలి అంటూ చెప్తున్నానంట. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందభుక్ అన్నారు. ఇక్కడ మాండూక్య ఉపనిషత్తు చెప్తోంది మనకి ఏమని, సుషుప్తి ఆనందమయం కానీ అజ్ఞానంతో ఉంది, కారణ శరీరం అజ్ఞానం, సుషుప్తి అజ్ఞాన ప్రదర్శన అది అంటున్నారు. ఆత్మ సాక్షిగా ఉంటుంది ఎప్పుడూ కూడాను అంటూ అది తెలుసుకోవాలి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం నిద్ర విశ్రాంతి మాత్రమే అనుకోవడం మనకి, కానీ నిజం ఏంటంటే నిద్రలో అజ్ఞానం ఉంది కానీ శాంతి అనుభవం కూడాను ఉంది. సరి అయిన దృష్టి ఏంటి మనకి అంటే ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఏం చెప్పుకోవాలి మనం అప్పుడు అంటే ఆత్మ స్వభావం అది. అభ్యాసం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా అవగాహన పెంచుకోవాలి, ఆత్మవిచారం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. నిద్రలో ఆనందం ఎందుకు ఉంది, అది ఎవరిది అంటూ మనం విచారిస్తే అది మాయ కారణ శరీరాంది అంటూ తెలుసుకోగలుగుతాం అంటున్నారు. సుషుప్తి అన్నది ఇంద్రియాలు మనస్సు లీనం చేసే స్థితి మాత్రమే. అక్కడ మళ్ళీ లేస్తే మన అజ్ఞానం మనతో పాటే ఉంటుంది అన్నది తెలుస్తుంది. అదే గనక జ్ఞాని నిద్ర లేచాడు అంటే ఇంకా పరమాత్మ స్థితికి అతనికి ఏమీ తేడా ఉండదు. అతను వీటన్నిటినీ కూడాను విడిచిపెట్టిన వాడవుతాడు అంటూ చెప్పడం జరిగింది. చక్కటి శ్లోకాల్ని వినడం జరిగింది. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.